చిన్న డైలాగ్ వినాలండి మీ మాటల్లో. థ్యాంక్ యూ. వెంకీ గారు ఒకసారి పైకి వచ్చేయండి ప్లీజ్. వెంకీ వేదికను అలంకరించిన గౌరవనీయులు మా డైరెక్టర్ సాగర్ గారికి, డైరెక్టర్ వీరభద్రరావు చౌదరి గారికి, మా సోదరుడు జీవి గారికి, మరియు మోహన్ గారికి, శ్రీనివాస్ గారికి, ఇక్కడ ఉన్న వెచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మన మోహన్ కృష్ణ, ముందుగా ఆయనకి బర్త్డే విషెస్ చెప్దాం. ఈ విషెస్ నాకు కూడా ఒక గుర్తింపు ఉన్న రోజు. ఈరోజు విశాఖపట్నంలో జీవీఎంసీకి బ్రాండ్ అంబాసిడర్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉందండి. నేను చాలా సోషల్ యాక్టివిటీస్లో పాల్గొంటాను. మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ తీశాను. మన ఏపీ స్టేట్ 9 నంది అవార్డ్స్ వచ్చాయి. అలాగే నేషనల్ ఇంటిగ్రేషన్ మీద మరో అడుగు మార్పు కోసం చేశాను. వండర్ బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు చాలా అవార్డ్స్ వచ్చాయి. ఈ సందర్భంగా నాకు విశాఖపట్నం జీఎంసీ వారు బ్రాండ్ అంబాసిడర్ ఇచ్చారు. ఓకే, ఈ పిక్చర్ సక్సెస్ కావాలని దీంట్లో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను, సుమన్ ఆపోజిట్ క్యారెక్టరు. అసలు ఈ సినిమాలో నేను యాక్ట్ చేయడానికి కారణం మా డైరెక్టర్ గారు. ఆయన గురించి అందరికీ తెలుసు, చాలా మంచి వ్యక్తి, హెల్పింగ్ నేచర్. ఎవరికి ప్రాబ్లం ఉన్నా సరే నేనున్నానని ముందుకు వస్తారు. మోహన్ కృష్ణకి వారికి ఉన్న పరిచయంలో ఈ సినిమాలో నువ్వు చేయాలి, ఒక బడ్జెట్ పిక్చర్ ఇది, నువ్వు చేయాలని చెప్పితే నాకు ఆర్డర్ పాస్ చేశారు. వారి మీద గౌరవంతో ఈ సినిమాలో క్యారెక్టర్ ఏంటి అని కూడా తెలుసుకోకుండా యాక్ట్ చేయడం జరిగింది. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. థ్యాంక్ యూ మోహన్ కృష్ణ. మరి ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనసారి కోరుకుంటున్నాను. నేను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఎక్కానండి. 15 minutes 15 seconds నాన్ స్టాప్ డైలాగు. దాంట్లో 1 minute డైలాగ్ చెప్తాను, అదే రేసెస్లో ఉంటుంది. ఇది నేషనల్ ఇంటిగ్రేషన్ సంబంధించిందండి. భారతీయుడు అనేవాడు ఎలా ఉండాలి, మన భారతదేశానికి నెంబర్ 1లో ఉండాలంటే ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి. ఇది ఒక పార్టీకి, ఒక వర్గానికి, ఒక మతానికి సంబంధించింది కాదు, యావత్ భారతదేశానికి సంబంధించింది. ప్రతి భారతీయుడు చూడవలసిన సినిమా అండి. మరో అడుగు మార్పు కోసం దాంట్లో 15 minutes 15 డైలాగ్ చెప్పి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఎక్కాను. దాంట్లో 1 minute డైలాగ్ చెప్తాను. భారతీయుడనే నేను ఒక ప్రణాళికను రూపొందించాను అధ్యక్ష. దాని పేరు యునైటెడ్ ఇండియా. అధ్యక్ష, ఈ మధ్య నేను అమెరికాలో ఉన్న నా మిత్రుడు కలిశాను. వారు ఒక విషయం చెప్పారు. వారి మిత్రుడు అమెరికన్ ఇండియా వచ్చి 4 రోజులుండి తిరిగి అమెరికాకు వెళ్ళాడు. నా మిత్రుడు వారిని అడిగారు, మా ఇండియన్స్ ఏమంటున్నారు? దానికి వారు, నాకెవరు ఇండియన్స్ కనిపించలేదే అని చెప్పాడు. నా మిత్రుడు ఆశ్చర్యపోయి, అసలు మీరు వెళ్ళింది ఇండియానా అనగా ఎస్ అని తన దగ్గర ఉన్న పాస్పోర్ట్ చూపించాడు అధ్యక్ష. అందులో ఇండియా స్టాంపింగ్ ఉంది. మరి అయితే ఇండియా వెళ్ళి మీరు ఎవరు కలిశారు అని నా మిత్రుడు క్వశ్చన్ చేయగా దానికి వారు చెప్పిన సమాధానం, నేను పంజాబీని కలిశాను, నేపాల్ని కలిశాను, గుజరాత్ని కలిశాను, సిక్కుని కలిశాను, మారోడిని కలిశాను, హిందువుని కలిశాను, ముస్లిం కలిశాను, క్రైస్తవుని కలిశాను, వీళ్ళమని కలిశాను, రెడ్డిని కలిశాను, కాపుని కలిశాను, చౌదరిని కలిశాను, చెత్తని కలిశాను, బ్రాహ్మణి కలిశాను, కోమటి కలిశాను, కౌడ కలిశాను, గౌడిని కలిశాను, కాళీని కలిశాను, యాదవుని కలిశాను. ఇలా రకరకాల కులాల పేర్లు, మతాల పేర్లు చెప్పాడే తప్ప ఒక్క ఇండియన్ కలిశానని చెప్పలేదు అధ్యక్ష. అలా ఉంది మన దేశ పరిస్థితి. అన్ని భక్తుల కన్నా దేశభక్తి మిన్న అన్నారు. అది చేయడానికి యునైటెడ్ ఇండియా ప్రణాళిక. అధ్యక్ష, మన దేశంలో ఈ కుల వ్యవస్థ రోజు రోజుకి పెరిగిపోతుంది. దీన్ని వెంటనే మనం పరిష్కరించుకోవాలి, లేకపోతే మన భారతదేశానికి ముప్పు వచ్చే ప్రమాదం ఉంది. యాజ్ పర్ ఆంథ్రోపాలజికల్ సర్వే ప్రకారం మన దేశంలో 4634 కులాలు ఉన్నాయి. మనకి స్వతంత్రం రాకముందు ఆనాడు కొంతమంది పెత్తందారులు కొన్ని కులాల వారిని అంటరాని వారుగా చూసేవారు. దేవాలయంలోకి రానిచ్చేవారు కాదు, బావుల దగ్గర నీళ్లు పట్టనిచ్చేవారు కాదు. ఈ పెత్తందాలు ఎదుటి పడితే చెప్పులు తీసి సంకలో పెట్టుకొని భయంగా నుంచుండేవారు. వాళ్ళు నడిచిన కాలు అచ్చులు కనపడకుండా నడుముకి తటాయికలు కట్టేవారు. పొరపాటును కూడా ఉమ్ము కింద పడకుండా మెడలో ముంతలు కట్టేవారు. అందుకే ఈ 1935 మార్చ్ 13 నాసిక్లో సభలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ కుల వ్యవస్థను నిర్మూలించారు. అన్ని కులాలను సమర్థం చేయాలని ప్రసంగించారు. ఇలాగా 15 minutes 15 seconds ఉంటుందండి. మీరు తప్పలు కొడితే నేను ఆపేమన్నా లేకపోతే నాకు ఎంకరేజ్ చేశారో తెలియలేదు.
సూపర్ సార్, సూపర్. యాక్చువల్లీ ఇప్పటి వరకు ఎవరైనా యాడ్ చేసి ఆ స్క్రీన్ మీద కాకుండా ఇక్కడ ఇలా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకోసం ఒక మాస్ డైలాగ్ రావణ బ్రహ్మ గురించి. ఇది గరుడ స్పెషల్ అవార్డు కొట్టానండి ఏకపత్రాన్ని. హలో, ఏమేమి మాది అనాలోచితమా, లేక ఆ దానవైరి శ్రీహరి నాడు మా నాలుకేందు వసించి బొబ్బలని నరరూపము చేయ సంహరించేందుకు పన్నిన పన్నాగమా? ఇది నిస్సంకోచముగా తరుణోపాయములను ఆలోచి ఆ దానవైరి ఎత్తుగడలను తుత్తునీలు చేయవలసిన అంశమే. నారాయణుడు చిత్తుల మారి వచ్చిన అవకాశాన్ని ఎన్నడు విడవక దానవ వంశనాశనమునకు పూనుకున్నవాడు, శివారాధకులైన శతసహస్రాది దాన వీరులను వివిధ రూపాలు ధరించేవాడు హతగాడే మమ్మల్ని వధింప సంకల్పించి శ్రీరాముడే నరరూపము ధరించి వచ్చినాడా? కావచ్చు. ఆనాడు శివధనుర్భంగముల నాడు మిథిలా నగరమున సంవత్సర రాజలోక సమక్షమున జనక మహారాజు ఏర్పాటు చేసిన స్వయంవర సంబరమున ఎవరు కదిలించలేని పరమశివ ధనుసును మేము ఎత్తించినప్పుడు విపులమై కటిక నేల మీద చతికిల పడినప్పుడు స్వయంవర ప్రాగాన రాజలోకమంతయో మా చేతగానే తనమును చూసి గొల్లున నవ్వినప్పుడు అప్పుడు చిరునవ్వులు చిందిస్తూ సీతపై వలపు చూపులు సంధిస్తూ సభాసదుల కరతాల ధనులకు స్పందిస్తూ మా వద్దకు ఏతించి శివధనుసు మొయలేని మా అవస్థను గమనించి శివధనుసుకు నమస్కరించి అవలీలగా సంధించి పూచక పుల్లల ధనుసును విరిచినప్పుడు అప్పుడు మారు మోగిన కరదోళ మనులా లంకా నగరమునకు చేరుకుంటునే. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక నుంచి అందరూ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు రాజమండ్రి రావటం నా మిత్రుడు మోహన్ గారు మీకు అందరు తెలుసు, మంచి సోషల్ యాక్టివిటీస్లో పాల్గొంటాడు. ఆయన చూసినట్లుంది, అలాగే మోహన్ కృష్ణకి బర్త్డే విషెస్ చేసినట్లుంది, మా గురువు గారు సాగర్ గారిని కలిసినట్లుంది. వీరభద్రం మాకు చిన్నప్పటి నుంచి ఆయన తెలుసు, చాలా డెడికేషన్ డైరెక్టర్. మంచి సినిమాలు ఆయన రాబోతున్నాయి. అలాగే నా సోదరుడు జీవి గారు, రాబయ్యా నువ్వు లేకుండా చాలా మంచి వ్యక్తి అండి. మనిషి ఇలాగ రఫ్కుంటాడు కానీ ఎంతో మందికి ఎన్నో హెల్ప్లు చేస్తాడు. ఎవరికి ఏ బాధ ఉన్నా సరే నేనున్నానని ముందుంటాడు. నాకు చాలా సంవత్సరాల నుంచి ఆయనతో ట్రావెల్ చేశాను. చాలా మంచి వ్యక్తి. ఇలాంటి మిత్రులు ఫ్రెండ్స్గా అవ్వడం నేను చాలా ఆనందిస్తున్నాను. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మరియు ఇక్కడ చేసిన అందరికీ, పత్రికా విలేకరులకు ముందుగా ఈ సినిమాని ప్రమోషన్ చేయాలి, మీ చేతిలో ఉంది. మీరు తప్పకుండా మా మోహన్ కృష్ణకి సపోర్ట్గా ఉంటారని. ఈరోజు ఆయన బ్యాడ్ లక్ ఏంటంటే శ్రీరామనవమి రావటం, ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో పూజలు పురస్కారాలు ఉంటాయి కాబట్టి అనుకున్నంత జనం రాలేదని నేను భావిస్తున్నాను. ఎనీ హ్యావ్ ఎక్కడున్నా సరే ఆయన బ్లెస్సింగ్స్ మా మోహన్ కృష్ణ గారికి ఉంటాయని, ఈ సినిమా సక్సెస్ కావాలని మరోసారి నేను కోరుకుంటూ అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్. నిజానికి మీరు ఎక్కువ